సూపర్ స్టార్, తమిళ సూపర్ స్టార్ ఎవరు? రజనీకాంత్. రజనీకాంత్ మీ అందరికీ తెలుసు కదా. రజనీకాంత్ గారు కొన్ని మాటలు మాట్లాడుతున్నారండి, ఒక శాస్త్రవేత్త కోసం చెప్తున్నారు. ఆ శాస్త్రవేత్త ఎవరో మీరు ఇప్పుడు చూడాలి. కిందన తెలుగులో అక్షరాలు వస్తున్నాయి, జాగ్రత్తగా చూడండి అతను ఏం మాట్లాడుతుంది. ఎందుకంటే మీలో చాలామందికి తమిళ రాకపోవచ్చు, కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమని మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మీరు వినాలి. ఒక వ్యక్తి నాకు ఒక విషయం తెలియజేశారు. అమెరికాలో ఒక సైంటిస్టు ఏమంటే 10th ట్రైన్లో వెళ్తున్నాడు. తనకు ముందుగా అతనికి ఒక చిన్న వయసు గల వ్యక్తి బైబిల్ చదువుతున్నాడు. ట్రైన్లో వెళుతుంటే ఎదుటి వ్యక్తి బైబిల్ తీసి చదువుతున్నాడట. బైబిల్ పడిచిట్టారు. అప్పుడు సైంటిస్ట్ బైబిల్ చదువుతున్న అతన్ని ఏమి చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. అతడు సైంటిస్ట్ అని చెప్పాడు. నేను సైంటిస్ట్ అయ్యా. సైంటిస్టా నువ్వు? బైబిల్ చదువుతున్నావా అని అడుగుతున్నాడు. ఇతను కూడా సైంటిస్టే. சயின்டிஸ்ட் கேட்கறாரு, என்ன பண்ணி பண்றேன்னு சொல்லி என்ன வாட் ஆர் யூ டூயிங் சொன்னா, இவ படிச்சுட்டு இல்லை வாட் யூ ஆர் டூயிங் சொன்னா, சயின்டிஸ்ட். ஆஹா, என்ன படிச்சுட்டு இருக்க? బైబిల్ அப்படின்னு சொல்றாங்க. అప్పుడు అడుగుతున్నాడు సైంటిస్ట్, బైబిల్ చదువుతున్న సైంటిస్ట్ని చూసి, జాగ్రత్తగా వింటున్నారా, బైబిల్ చదువుతున్న సైంటిస్ట్ని చూసి యువతల సైంటిస్ట్ అడుగుతున్నాడు ఏమని, నీకు బుద్ధి ఉందా? ఇది సైంటిఫిక్ యుగం, నువ్వు సైంటిస్ట్ అని చెబుతున్నావు, ఏంటి నువ్వు చేస్తున్న పని? బైబిల్ని చదువుతున్నావు. హేళనగా చూశారట పాపం. ఏంటి ఒక సైంటిస్ట్ అయ్యుండి సైంటిస్ట్ అని చెప్పుకుంటున్నావు? నీకేం కర్మయ్యా, ఈ సైంటిఫిక్ యుగంలో ఒక ప్రాచీనమైన పురాతన గ్రంథమైన బైబిల్ నా చదువుతున్నావు అని అడిగాడట. ఏంపా அறிவு இருக்கு அவனுக்கு? இது சயின்டிபிக் யுகம், சயின்டிபிக் காலம். எங்கேயோ போயிட்டு இருக்கோம், நீ சயின்டிஸ்ட்னு சொல்ற. నీ వందటి ఎన్నో రిలీజన్ అది మతం, బైబిల్, క్రీస్తు అంటున్నావు. ఏంటి సైంటిస్ట్ అయిన నువ్వు ఇలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారు? బుద్ధి తెచ్చుకుని ఇప్పుడైనా దేవుడు బైబిల్ ప్రక్కన పెట్టేయి సార్. సరే నేను ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను కలువు, ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అని ఆ సైంటిస్ట్ గొప్పగా ఇచ్చాడు బైబిల్ చదువుతున్న సైంటిస్ట్కి. బైబిల్ చదువుతున్న సైంటిస్ట్కి ఏంటయ్యా ఈ పిచ్చి పని, ఈ యుగంలో ఏంటయ్యా బైబిల్ చదువుతున్నావు, నీ పిల్లలు కూడా చెడిపోతారు అని ఇలా విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడట. பைபிள் கிரைஸ்து அப்படி படிச்சுட்டு உட்காந்துருக்கிய, இப்படி சயின்டிஸ்ட் நாமளே இப்படி உட்காந்துட்டா இப்படி நாடு பொருள் இந்த மக்களுக்கெல்லாம் என்ன ஆகுறது? கொஞ்சம் கூட அறிவு வந்து வளர்த்துக்க வேண்டாமா? இனிமேதான் அந்த புக்கு, இந்த பைபிள் இதெல்லாம் தூக்கி போடு, கடவுள் மண்ணாங்கட்டி. சரி சரி, நான் வந்து ஃப்ரீயா இருந்தா இந்த கார்டு நீ வந்து என்ன విజిటింగ్ కార్డు ఇచ్చాడట. பேசலாம். சரி, స్టేషన్ வந்தது. అంతలో స్టేషన్ వచ్చింది. వెళ్ళిపోయే ముందు బైబిల్ చదివిన సైంటిస్ట్ వ్యక్తి ఉన్నాడు చూసారా, మరి నువ్వు నీ కార్డు ఇచ్చావు కదా, ఇదిగో నా కార్డు తీసుకో అని చెప్పి ఆ సైంటిస్ట్ తన జేబులో కార్డు తీసి వెళ్ళిపోతున్న సైంటిస్ట్కి ఇచ్చాడట. బైబిల్ చదువుతున్న సైంటిస్టు దిగిపోతున్న సైంటిస్ట్కి, మరి నీ కార్డు ఇచ్చావు కదయ్యా, ఇదిగో నా కార్డు కూడా ఇస్తాను, నేను సైంటిస్టే కదా, బైబిల్ చదువుతున్నాను, ఇదిగో నా కార్డు తీసుకో అని కార్డు ఇచ్చాడట. ఏం జరిగింది చూడండి, తమాషా. சரி, என்கிட்ட ஒரு கார்டு இருக்குன்னு கார்டு கொடுக்குறாங்க, కార్డు పాకుறாங்க. ఇంతకీ దాని మీద ఏముందో తెలుసా అండి? థామస్ ఆల్వా ఎడిసన్. ఆ కార్డు ఎవరిది అనుకుంటున్నారు? ఇంతకీ ట్రైన్లో బైబిల్ చదువుతున్న శాస్త్రవేత్త ఎవరు అనుకుంటున్నారు? థామస్ ఆల్వా ఎడిసన్. అప్పటి వరకు మాట్లాడిన సైంటిస్టు నిర్ఘాంతపోయి, మహాప్రభు క్షమించండి, మీరా బైబిల్ చదువుతున్నారా? మీరే నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ ప్లీజ్. అప్పటి వరకు అతను ఎవరనుకోలేదు, ఎవడో సైంటిస్ట్ అనుకున్నాడు. ఎవడో సైంటిస్ట్కి పిచ్చి పట్టింది, బైబిల్ చదువుతున్నాడు అనుకున్నారు. ఇంతకీ సైంటిస్ట్ పేరేంటి? కార్డు ఇచ్చిన తర్వాత చూసారండి, కార్డు ఏమనండి, థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ అంటే ఎవరనుకున్నారు? ఈరోజు ఈ చీకటిలో ఈ కాంతిని అనుభవిస్తున్నారే ఆ మహానుభావుడు చలవా, ఆ మహానుభావుడు ప్రయోగం ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎవరో తెలుసా ఆయన? క్రైస్తవుడు, శాస్త్రవేత్తే బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు చదువు బైబిల్ని చదువు. శాస్త్రవేత్త రాసిన శాస్త్రాలు చదవడం కాదు, బైబిల్ చదువు. అయ్యా ఒక్కసారి చదువు ఏముందో మతం అనుకొని పక్కన పెట్టేశావు.
తర్వాత ఇంకా ఆయన చరిత్ర చూస్తే ప్రియులారా, థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి స్ఫూర్తి ఏంటో తెలుసా? బైబిల్ నాకు స్ఫూర్తి అన్నాడు. బైబిల్. ఈరోజు ఈ కాంతులు 1000 బల్బులు వెలిగించారండి ఒకేసారి. 1000 బల్బులు. ఈ ప్రపంచం అంతా నిర్ఘాంతపోయింది. అప్పటి వరకు గుడ్డి దీపాలు వెలిగించుకొని నూనె కొవ్వొత్తులు వెలిగించుకున్న ఈ ప్రపంచం కాంతి ఎప్పుడైతే ఫిలమెంట్తో బల్బు వెలిగిందో, వా ఎడిసన్ గొప్పవాడివయ్యా, వెలుగును తీసుకొచ్చావు మాకు, ఇక మాకు చీకటి లేదు అని సందడి పడుతుంటే, ఆ సందడి పడుతున్న ప్రపంచానికి ఒక మాట చెప్పాడు ఎడిసన్. ఏమని తెలుసా? నాకు స్ఫూర్తినిచ్చింది బైబిల్. బైబిల్లో యోబు గ్రంథం. ఏంటి బైబిల్లో మీ మాట ఉందో లేదో? యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఏమని రాయించాడు బైబిల్లో? మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు, గాఢాంధకారమును మరణాంధకారములో నుండి వెతుకుతారు, ఇంకా వెతుకుతారు. చీకటికి అంతము కలుగ చేస్తారని క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలలో యోబు గ్రంథంలో వ్రాయించాడు. అంటే ఆ మాట స్ఫూర్తినిచ్చింది ఎవరికి? సైంటిస్ట్ అయిన థామస్ అల్వా ఎడిసన్ కి. ఆ బల్బులో పుస్తకాలు చదువుకొని, మార్కులు సంపాదించుకొని, డిగ్రీలు సంపాదించుకొని, బ్రతుకు తెరువు చూసుకొని, నువ్వు బైబిల్ ఎందుకు తప్పు చూపు చూస్తున్నావు? ఎందుకు బైబిల్ చిన్న చూపు చూస్తున్నావు? జాగ్రత్త.